హలో గైస్, వెల్కమ్ టు టాలీవుడ్ టాసర్స్. ఈ వీడియో ఆల్రెడీ ఫస్ట్ 7 మ్యాచెస్ అయిపోయాక ఎవరు ప్లే ఆఫ్స్ లోకి వెళ్తారు అనేది ఒక చిన్న అనాలిసిస్ వీడియో అండ్ అవర్ అనాలిసిస్ అండ్ అవర్ ఒపీనియన్స్. మోస్ట్లీ దీనికి ముందు యాక్చువల్లీ 2 వీడియోస్ అప్లోడ్ చేసింది, అవి కూడా చెక్ చేయండి. అప్పుడు దీని ఎందుకు ఇట్లా మాడుతున్నాం ఒక క్లారిటీ వస్తుంది. 2 వీడియోస్ ఉంటాయి. మొత్తం ఇప్పుడు టాప్ 5 లో ఉన్న టీమ్స్ ఒక సపరేట్ వీడియో, ఇంకొక బాటమ్ లో ఉన్న 5 టీమ్స్ సపరేట్ వీడియో ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి, అక్కడ మా ఒపీనియన్స్ క్లియర్ గా ఉంటాయి. సో ఇప్పుడు పర్ఫెక్ట్ గా ఒక్కొక్కరి ఒపీనియన్స్ లైక్ ఎవరు మాక్సిమం టాప్ 4 కి వెళ్తారు అనేది చెప్తాం. దాంట్లో మీరు ఎవరితో అగ్రి అవుతున్నారు కూడా కింద కమెంట్ చేయండి. అండ్ మీ ఒపీనియన్ కూడా టాప్ 4 లో ఎవరు ఉంటారో వాళ్ళు కమెంట్ చేయండి. సో ఫస్ట్ ఐ విల్ స్టార్ట్. సో నా ఒపీనియన్ లో టాప్ 4, టాప్ 1 విల్ బి DC, 2 DC, Punjab, RCB, Mumbai. I don't want GT to come to top 4. అది వస్తారు అది కూడా నాకు తెలియదు, బట్ GT రాకూడదు అనుకుంటారు. అది రాదు, మేబీ ఛాన్స్ ఉంటాయి. ఎందుకు ఫస్ట్ DC దే ఆర్ పర్ఫార్మింగ్ రియల్లీ వెల్. వాళ్ళ దగ్గర అన్ని బేసిక్ స్ట్రాంగ్ ఉన్నాయి, మిడిల్ ఆర్డర్, టాప్ ఆర్డర్, బౌలింగ్ అన్ని ఉన్నాయి. ఏదో వాళ్ళ రోజుకి అయితే మాత్రం వాళ్ళు కాకుంటే వాళ్ళు లూజ్ అవుతారు, కానీ దే హ్యావ్ స్ట్రాంగ్ టీమ్. నెక్స్ట్ పంజాబ్ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో ఆల్మోస్ట్ దే ఆర్ పుల్ చేస్తున్నారు. మోస్ట్లీ ఎవరొకరు పర్ఫార్మ్ చేస్తున్నారు. అటు మిడిల్ ఆర్డర్ లో నిహల్ వదేరా, సుశాంత్ సింగ్, టాప్ ఆర్డర్ లో వాళ్ళిద్దరు, కానీ నెక్స్ట్ శ్రేయస్ అయ్యర్. బౌలింగ్ లో వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, బట్ 1 or 2 మ్యాచ్ విన్నర్స్ వస్తున్నారు కాబట్టి సో దే ఆర్ ఆల్సో ఆల్మోస్ట్ దే విల్ మేక్ ఇన్ టు ప్లే ఆఫ్స్. ఐ థింక్ నెక్స్ట్ ఆర్సీబీ చెప్పనక్కర్లే, ఎలాగైనా వాళ్ళ ఫ్యాన్స్ తో వాళ్ళు చేసే పూజలతోనే వస్తారేమో అని అనుకుంటున్నా. పూజలు అవన్నీ ఉత్తుత్తి పూజలు, ఇవి మెయిన్ పూజలు స్టార్ట్ అయితే టీమ్ బ్యాలెన్స్ ఉంది కాబట్టి. ఇప్పుడు వాళ్ళ ఇంటెంట్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద గ్రౌండ్ దే ఆర్ షోయింగ్ మచ్ ఇంటెంట్. వాళ్ళు కొట్టాలనుకుంటున్నారు. వన్ డే ఒక మ్యాచ్ ఎలా లాస్ అయినా ఇంకో మ్యాచ్ గెలుస్తున్నారు. అండ్ మెయిన్ వాళ్ళ బౌలింగ్ ఎవరు పర్ఫార్మింగ్ కన్సిస్టెంట్లీ. 1 or 2 సుయేష్ శర్మ ఒకరిని చేస్తే పేస్ బౌలింగ్ అంతా స్ట్రాంగ్ గా ఉంది. అండ్ లాస్ట్ ఏంటంటే ముంబై ఇప్పుడు కొంచెం ఊపు అందుకున్నది. ఏదైనా ఒక టీము ఇప్పుడు వచ్చేది ఏమన్నా బాటమ్ లో ఛాన్స్ ఉందంటే ముంబైకి, ఎందుకంటే టాప్ ఇండియన్ ప్లేయర్స్ ఉన్నారు, అందరు ఫామ్ లోకి వస్తున్నారు. బుమ్రా వచ్చాడు. అండ్ దే హ్యావ్ అంటే వాళ్ళ దగ్గర మంచి నాలెడ్జబుల్ మ్యాచ్ అనాలిసిస్ చేసే రోహిత్ శర్మ ఉన్నాడు. చాలు, మోస్ట్లీ నా టాప్ 4 అయితే ఇది. సో నెక్స్ట్ ఎనీవన్ నేను చెప్తా. సో ప్రజెంట్ ఉన్న టేబుల్ లో చూస్తే టాప్ 5 టీమ్స్ మంచి, టాప్ 5 లో మేజర్ ముఖ్యంగా టాప్ 2 మంచి డామినేటింగ్ ఉంది. జీటీ వచ్చేసరికి టాప్ లో ఉంది, కానీ వన్ కన్సర్న్ ఇస్ టాప్ ఆర్డర్ పర్ఫామ్ చేస్తుంది, మిడిల్ ఆర్డర్ అండ్ లోవర్ మిడ్ ఆర్డర్ అండ్ స్ట్రాంగ్ అనిపించట్లే. సో ఒక్క కన్సర్న్ వల్ల కొంచెం జీటీ నేను అంత సీరియస్ కంటెంటర్ గా చూడట్లే. సో డీసీ డీసీ ఎందుకంటే బ్యాటింగ్ ఆర్డర్ టాప్ నుంచి లోవర్ ఆర్డర్ వరకు అందరూ పర్ఫామ్ చేస్తున్నారు. మేజర్లీ లోవర్ ఆర్డర్ చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది, బౌలింగ్ బాగుంది. సో డీసీ వుడ్ బి మై ఫస్ట్ చాయిస్ ఆఫ్ ద టాప్ 4. అంటే ఆర్డర్ చెప్పట్లేదు, కానీ టాప్ 4 లో డీసీ ఉంటది నా ప్రకారం. పంజాబ్ కూడా స్ట్రాంగ్ ఉంది, బ్యాటింగ్ బాగుంది, టాప్ పర్ఫామ్ చేస్తుంది, ఫినిషింగ్ బాగుంది, ఫినిషింగ్ కూడా, బౌలింగ్ కూడా ఇట్స్ ఫైన్. హర్షదీప్ చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. సో పంజాబ్ ఒకటి. ఇంకోటి వచ్చేసి ఐ ఫీల్ ముంబై ఎందుకంటే ఐ థింక్ దే ఆర్ ఆన్ ద రైట్ వే రావ్. ఫస్ట్ లో కొద్దిగా టీమ్ బ్యాలెన్స్ కానీ పర్ఫామ్ చేయకపోవడం కానీ సమ్హౌ దే డిడ్ నాట్ పర్ఫామ్ వెల్, కానీ లాస్ట్ 2 మ్యాచెస్ నుంచి పిక్డప్. దానికి ముందు మ్యాచెస్ కూడా గెలవాల్సిన మ్యాచెస్. సో ఐ థింక్ ముంబై తప్పకుండా వస్తుంది. దే ఆర్ రైట్ ఆన్ ట్రాక్. ముంబై విల్ బి ద అదర్ టీమ్, ప్లస్ వాళ్ళు వస్తేనే మజా ఉంటది. ఇంకోటి 4th టీం వచ్చేసరికి సిఎస్కే. వై షుడెంట్ ఐ హావ్ హోప్ రా? ఒక్క నిమిషం ఆగంటారా, నేను చెప్పేది వినండి. 2010 కావాలంటే లాస్ట్ వీడియో ఒకసారి మీరు వెళ్ళి చెక్ చేయండి, నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. 2010 లో కూడా ఇట్లానే 2 మ్యాచెస్ హాఫ్ సీజన్ వచ్చేసరికి 2 out of 7 ఉండే, బట్ దే మేడ్ ఇట్. ఈసారి కూడా అంతే. యు నెవర్ నో, ధోని కెప్టెన్సీ వచ్చాడు, థింగ్స్ మారచ్చు. ఇంకొక 7 మ్యాచెస్ లో 5 గెలిస్తే చాలు, 5 గెలిస్తే 7 విన్స్ అవుతాయి, నెట్ రన్ రేట్ తోటి లాక్ రావచ్చు. సో ఐ ఫీల్ ఇట్స్ డీసీ, పంజాబ్, ముంబై అండ్ సిఎస్కే. నెట్ రన్ రేట్ అక్కడ -1.2 గుర్తుపెట్టుకోవాలి. 5 విన్స్ అన్నా కదరా,
వస్తుంది సామర్థ్యం పాజిటివ్ కి. పెద్ద తేడాతో గెలవాలి నెట్ రన్ రేట్ అంతా నువ్వు కవర్ చేయాలంటే. నువ్వు చూస్తావుగా. నువ్వు నువ్వు చెప్పు, చూస్తావుగా ఈ నువ్వు చెప్పు. ఖాళీ ఆడించే ఆట బాటం లోనే ఉంటుందో లేకపోతే ఇంకా పాతాళానికి వెళ్ళిపోతుంది. నిఖిల్ కమన్. సో నా టాప్ 4 వచ్చి ఇన్ ఆర్డర్ కాకుండా ప్రస్తుతం జనరల్ గా నీకు ఎప్పుడైనా 8 మ్యాచెస్ గెలిస్తే యూ విల్ పక్కా క్వాలిఫై అవుతారు ఏ టీమ్స్ అయినా. సో గుజరాత్, Yeah. ఢిల్లీ, పంజాబ్ కి 5 wins ఉన్నాయి. సో ఈ టీమ్స్ లో ఇంకొక 3 మ్యాచెస్, రిమైనింగ్ 7 మ్యాచెస్ లో 3 మ్యాచెస్ గెలిస్తే ఈజీ క్వాలిఫికేషన్. కానీ ఆ 3 టీమ్స్ లో ఓన్లీ జీటీ అండ్ ఢిల్లీ ఇవి రెండే టాప్ 4 లో ఉంటాయి. పంజాబ్ కింగ్స్ మెయిన్ ఇష్యూ నాకు ఏంటంటే వాళ్ళు గెలిచిన మ్యాచెస్ చాలా క్లోజ్ మార్జిన్స్ తో గెలిచారు. సో కొంచెం అటు ఇటు అవుతే వాళ్ళు మేబీ నెక్స్ట్ అంత ఈజీగా గెలవకపోవచ్చు, కొంచెం అటు ఇటు అవుతుందేమో అనిపిస్తుంది పంజాబ్. బట్ జీటీ అండ్ ఢిల్లీ అండ్ ఆర్సీబీ, దిస్ టైమ్ ఐమ్ గోయింగ్ విత్ ఆర్సీబీ. సన్ రైజర్స్ ఫైన్ అయినా కూడా ఆర్సీబీకి, ఎందుకంటే వాళ్ళు జస్ట్ చిన్న సమయంలో కొంచెం బ్యాటింగ్ ఇంప్రూవ్ చేసుకుంటే చాలు. ఎందుకంటే అవే మ్యాచెస్ లో మంచి గట్టి మార్జిన్స్ తోనే గెలుస్తున్నారు. అండ్ ఇంకోటి 4th టీం వచ్చేసి ముంబై. అపరిచితుల్లో ఆడుతున్నారు వాళ్ళు. ఇంకోటి 4th టీం వచ్చేసి ముంబై. ఎందుకంటే ముంబై మంచి అప్ ట్రెండ్ లో స్టార్ట్ అయింది. స్టార్టింగ్ లో వరుసగా కొన్ని మ్యాచ్లు లూజ్ అయినా అందరూ మెల్లగా కన్సిస్టెంట్ గా పర్ఫార్మ్ చేయడం స్టార్ట్ చేశారు. టాప్ ఆర్డర్ కానీ మిడిల్ ఆర్డర్ సూర్యకుమార్ తిలక్, హార్దిక్ పాండ్యా ఫామ్ లోకి వచ్చాడు, బూమ్రా బ్యాక్ వచ్చాడు టీమ్ లోకి, విఘ్నేష్ పుత్ర బాగా ఇస్తున్నాడు. Yeah. సో జీటీ, ఢిల్లీ, ముంబైకి అదే పాజిటివ్ గోయింగ్ ఆన్. అన్ని పాజిటివ్స్ కనిపిస్తున్నాయి. సో నా టాప్ 4 వచ్చేసి ఇన్ ఆర్డర్ కాకుండా జీటీ, ఢిల్లీ, ఆర్సీబీ, ముంబై. ఇవి నా ఓకే గైస్, ఫైనల్ గా ఫైన్. నా టాప్ 4 వచ్చేసి డీసీ, పంజాబ్, ముంబై, ఆర్సీబీ. నెక్స్ట్ అరవింద్. డీసీ, పంజాబ్, ముంబై, సిఎస్కే. నా టాప్ 4 వచ్చేసి డీసీ, గుజరాత్, ఆర్సీబీ, ముంబై. అవి గైస్, ఇవి మా ఫైనల్ టాప్ 4. ఇంకా మీ టాప్ 4 ఏమైనా డిఫరెంట్ ఉంటే కమెంట్ చేయండి. ఇంకా మా ముగ్గురులో మీరు ఎవరైనా ఖచ్చితంగా అగ్రి అయితే అబ్బో పల్లె చెప్పాడే ఇతను కరెక్టే అని అనిపించినా కమెంట్ చేయండి వాళ్ళది. అది ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. And బాయ్ ఫ్రెండ్స్. ఓకే, బాయ్ బాయ్. bye.